వైఎస్ భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నాడని చెప్పి తప్పుడు మాట ఒక మాట అన్నాడని చెప్పి మా పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేసినామా చేయలేదా? క్రాంతి చేసినామా చేయలేదా? క్రాంతి చేసినామా చేయలేదా? ఇట్లాంటిది ఏమన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసినావా చెప్పు నాకు. చూసినావా? ఎందుకు అరెస్ట్ చేసినా నేను చెప్తా. చూసినావా క్రాంతి? లేదు నేను చెప్తా వినండి. ఆయన ఎందుకు అరెస్ట్ చెప్పు. బయట ఉంటే పిల్లగాడు చచ్చిపోతాడు అబ్బా తీసుకొని ఒక్క నిమిషం అంత తీస్మార్ ఖాన్లు వాళ్ళు మేము చేతులు కట్టు కూర్చుంటామా? మేడం వైసీపీ వాళ్ళు అంత ఈజీగా ఉండరు మేడం, మీకు అర్థమైతే అంటే అర్థమైందా? నువ్వే అంటున్నావు క్రాంతి వాళ్ళు వైలెంట్, వాళ్ళు మంచోళ్ళు కాదని నువ్వే అంటున్నావు నీ నోట్లకి. వాళ్ళకి మాత్రం వైలెంట్ అంటే వాళ్ళకేం తేడా అంటే వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు మేము ఆడోళ్ళం కదా. మీరు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తలేరా? ఏం మెయింటైన్ చేస్తాం? రెడ్ బుక్ మెయింటైన్ చేస్తాం. అధికారంలోకి రాగానే రెడ్ బుక్ ఎవరిని పడితే వాళ్ళను ఎవరిని అరెస్ట్ చేసినాం అంటున్నా. ఎవరిని అరెస్ట్ చేసి ఇవాళకి కూడా నిన్నగాక మొన్న పచ్చి బూతులు మాట్లాడినటువంటి రోజా ఎక్కడున్నది క్రాంతి? ఎక్కడుంది? నెగటివిటీ అవుతుంది. ఎక్కడుంది రోజా? నెగటివిటీ అవుతుంది. అరెస్ట్ చేసినామా? అరెస్ట్ చేసిన క్రాంతి కంఫర్టబుల్ గా కాదు, నిజం చెప్పు. ఎవరిని అరెస్ట్ చేసినాం? మేము కొడాలని అరెస్ట్ చేసినామా? నిజంగా మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిజంగా కూడా నాకు కోపం తెలుసా, నాకు లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విషయంలో కోపం.